శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈరోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ కోరిక తీర్చడానికే ఈ సందేశం పంపాను. వెంటనే వినమ్మా. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తీపి కబురు ఇది అంటున్నారు బాబాగారు. బాబాగారు మన కోసం తీసుకుని వచ్చిన ఆ తీపి కబురేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నా బిడ్డ, ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్న ఆ తీపి కబురు గురించి నీ హృదయం ఎంత ఆతృతగా ఉందో నాకు తెలుసు. నీ కళ్ళలో ఆ ప్రశ్న ఉంది: ఎప్పుడు తల్లి, ఎప్పుడు నా కోరిక తీరుతుంది అని. నేను నీ సాయిబాబాను, షిరిడీ సాయిబాబాను చెప్తున్నాను. శ్రద్ధగా వినమ్మా. నీ కోసం ఆ తీపి కబురు తీసుకొని వచ్చాను అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ కోరిక తీర్చడానికే ఈ సందేశం. బిడ్డ, నువ్వు ఈ సందేశం వినడం యాదృచ్ఛికం కాదు. ఎన్నో రోజులుగా నువ్వు ఆ రాత్రిళ్ళు నిద్రపోయే ముందు నా పేరు జపిస్తూ నీ మనసులో నొప్పిని దాచుకుని ఏడ్చిన ప్రతి క్షణం నాకు వినిపించింది. నీ మనసులో ఒక కోరిక ఉంది. అది ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, డబ్బు సమస్య కావచ్చు, లేదా ఎవరో ఒకరి నుండి రావాల్సిన శుభవార్త కావచ్చు. ఏదైనా సరే తల్లి, నేను చూశాను, నేను విన్నాను, నేను ఎదురు చూశాను సరైన సమయం కోసం అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, అసలు ఆలస్యం ఎందుకు అయిందో తెలుసా? బిడ్డ, నువ్వు అడిగిన కోరిక వెంటనే లేదంటే అది నీకు శిక్ష కాదు, అది నీ జీవితానికి ఒక పరీక్ష. నీ నమ్మకం ఎంత బలంగా ఉందో చూసే సమయం. నువ్వు కొన్నిసార్లు అనుకున్నావు, బాబా నన్ను మర్చిపోయారా అని. లేదు తల్లి, నిన్ను మర్చిపోయే రోజు నాకు లేదు. నువ్వు నా బిడ్డవు. నీ కన్నీళ్లు వృధా కావు, నీ నమ్మకం వృధా కాదు. తీపి కబురు సమీపంలోనే ఉంది తల్లి. తల్లి, ఇంకా కొన్ని రోజులు మాత్రమే. నీ ఇంటి గుమ్మం దగ్గర శుభవార్త నిలబడి ఉంది. నీ ఫోన్ కాల్లో ఒక కాల్, నీ ఇంట్లో ఒక పెద్దల మాట, లేదా ఒక అనుకోని అవకాశంగా అది నీ దగ్గరకు వస్తుంది. నీ గుండె ఒక్కసారిగా ఆనందంతో కొట్టుకుంటుంది. ఇదేనా నేను ఎదురు చూసింది అని ఆశ్చర్యపడతావు. అది నేను పంపించిన వరం తల్లి అంటున్నారు బాబాగారు. తల్లి, ఈరోజు చేయవలసిన పని ఒకటి ఉంది. ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక దీపం వెలిగించు. నా పేరు 11 సార్లు జపించు. నీ కోరికను ఒక చిన్న కాగితం మీద రాసి నా ముందు ఉంచు. బాబా, నాకు తెలుసు, సమయం దగ్గరలోనే ఉంది అని నమ్మకం చెప్పు. నీ మనసులో సందేహం పెట్టుకోకు అంటున్నారు బాబాగారు. ఒక రహస్యం చెప్తాను తల్లి, శ్రద్ధగా విను. నీ జీవితంలో ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి నీ కోరిక తీర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. అతను స్నేహితుడై ఉండొచ్చు, లేదా బంధువై ఉండొచ్చు, లేదా ఒక ఆఫీసర్ అయి ఉండవచ్చు. అతను వచ్చినప్పుడు గుర్తుపట్టు, అది నా పంపిన సంకేతం. నీ కర్మఫలం గురించి చెప్తాను విను తల్లి. బిడ్డ, గత జన్మలో చేసిన మంచి పనులు ఇప్పుడు ఫలితాలు ఇవ్వబోతున్నాయి. అందుకే ఆలస్యంగా వచ్చిన పెద్ద ఆనందంగా వస్తాయి. నీ ఇంట్లో ఒక శుభకార్యం, సంతోషం, ఆర్థిక లాభం, ఆరోగ్యం, ఇవన్నీ ఒక్కొక్కటిగా వస్తాయి. సందేహపడవద్దు బిడ్డ. ఈ మధ్యలో ఎవరో ఒకరు నీ మనసులో భయం పెడతారు. అది జరగదు అంటారు. నీ అదృష్టం అలా కాదు అంటారు. వారి మాటలు వినకు. మీ బాబా మాట విను తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నువ్వు ఈ వీడియో వినడం యాదృచ్ఛికం కాదు. నీ కోరిక తీరే సమయం దగ్గరలోనే ఉంది. ఇంకా కొంచెం ఓపిక, ఇంకా కొంచెం నమ్మకం, ఇంకా కొంచెం భక్తి. తీపి కబురు నీ దగ్గరలోనే ఉంది. నీ కళ్ళలో ఆనందం చూడాలని నేను ఎదురు చూస్తున్నాను.
నీ నవ్వు చూడాలని నేను ఆశిస్తున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి, నేను ఉన్నాను కదా అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి నా బిడ్డ, ఇప్పుడు నేను చెప్తున్న మాటలు నీ హృదయానికి నేరుగా చేరాలి, నీ ఆత్మకు వినిపించాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది నీ జీవితంలో మలుపు తిరగబోతుంది అంటున్నారు బాబాగారు. తల్లి, నీ కష్టం ముగింపు దశలో ఉంది. బిడ్డ, ఎప్పుడైనా గమనించావా, చీకటి అత్యంతగా ఉన్న సమయమే ఉదయం రావడానికి ముందు ఉంటుంది. ఇప్పుడు నీ జీవితంలో అదే దశ నడుస్తుంది. నీ మనసు అలసిపోయింది, నీ ఆశలు కొంచెం తగ్గాయి, నీ నమ్మకం కూడా కొన్నిసార్లు తడబడింది. కానీ ఇదే సమయం నీ జీవితంలో వెలుగు అడుగు పెట్టబోతున్న సమయం. నువ్వు చేసిన ఒక చిన్న మంచి పని తల్లి, నువ్వు కొన్నాళ్ల క్రితం ఒక చిన్న మంచి పని చేశావు. ఎవరికో సహాయం చేశావు, ఎవరికో ధైర్యం చెప్పావు, లేదా ఎవరికో భోజనం పెట్టావు. నువ్వు అది మర్చిపోయావు, కానీ నేను మర్చిపోలేదు. ఆ పుణ్యం ఇప్పుడు నీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. పుణ్యం వృధా కాదు తల్లి, ఆలస్యంగా వచ్చినా అద్భుతంగా వస్తుంది. నీ ఇంటి వాతావరణం మారబోతుంది. ఇప్పటి వరకు నీ ఇంట్లో టెన్షన్, చిన్న చిన్న గొడవలు, డబ్బు కష్టాలు, ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కానీ త్వరలోనే నవ్వులు వినిపిస్తాయి, మంచి వార్త వస్తుంది. ఆర్థికంగా ఊపిరి పీల్చుకుంటావు. ఒక శుభకార్యం గురించి చర్చ మొదలవుతుంది. నీ ఇంటి గుమ్మం దాటి సంతోషం లోపలికి వస్తుంది అంటున్నారు బాబాగారు. నీకు వస్తున్న కాల్ గురించి తల్లి, ఒక ఫోన్ కాల్ నీ జీవితాన్ని మార్చబోతుంది. ఆ కాల్ ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, పెళ్లి విషయం అయి ఉండవచ్చు, విదేశీ అవకాశం అయి ఉండవచ్చు, లేక ఎవరో అప్పు ఇచ్చే అవకాశం అయి ఉండవచ్చు. ఆ రోజు నువ్వు గుర్తుపెడతావు, బాబా ముందే చెప్పారు అని. తల్లి, నువ్వు చేయవలసిన చిన్న నియమం, ఈ 9 రోజులు ఇలా చేయి తల్లి. ఉదయం లేవగానే నా పేరు 21 సార్లు జపించు. ఎవరికైనా చిన్న సహాయం చేయి. ఎవరినీ దూషించకు. నీ కోరిక గురించి నెగిటివ్గా మాట్లాడకు. ఇది ఒక పరీక్ష. నీ నమ్మకం బలంగా ఉంటే వరం త్వరగా వస్తుంది. ఒక గోప్యమైన సంకేతం వస్తుంది తల్లి. నీ జీవితంలో ఒకరోజు ఇలా జరుగుతుంది. నువ్వు నిరాశగా కూర్చుంటావు. అప్పుడే ఎవరో ఒకరు వచ్చి ఒక మాట చెప్తారు. ఆ మాట నీ గుండెల్లో వెలుగు నింపుతుంది. అది యాదృచ్ఛికం కాదు తల్లి, అది నా సంకేతం. నీ ఆరోగ్యం గురించి బిడ్డ, నీ ఆరోగ్యం కూడా నాకు ముఖ్యమే. ఇటీవల నీకు అలసట, తలనొప్పి, నిద్రలేమి, ఆందోళన ఉండవచ్చు. ఇవి త్వరలో తగ్గిపోతాయి. నీ మనసు ప్రశాంతంగా మారుతుంది. శాంతి నీలో స్థిరపడుతుంది. నీ కోరిక ఎందుకు ప్రత్యేకమో తెలుసా తల్లి? నీ కోరిక స్వార్థం కాదు తల్లి. నువ్వు కోరింది నీ కోసం మాత్రమే కాదు, నీ కుటుంబం కోసం, నీ తల్లిదండ్రుల కోసం, నీ భవిష్యత్తు కోసం. అందుకే నేను దాన్ని ఆలస్యం చేయలేదు, సిద్ధం చేస్తున్నాను అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, తల్లి, నీ కోరిక తీర్చడానికే ఈ సందేశం పంపాను. నీకు తీపి కబురు ఇవ్వడానికే నేను ఎదురు చూస్తున్నాను. ఇంకా కొన్ని రోజులు మాత్రమే. నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవబోతుంది. నీ బాబా నీతో ఉన్నాడు. నీ కష్టం ముగుస్తుంది. నీ సంతోషం ప్రారంభమవుతుంది. ధైర్యంగా ఉండు తల్లి అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.